హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ విషయంలో ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. అండ్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళ ఆ పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి అట్లీస్ట్ 3 times. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది, వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా, మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. మీకున్న సిచ్యువేషన్కి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదు అనుకుని తప్పకుండా అది మీరు స్కిప్ చేసేయచ్చు. మీకు కొన్ని పాయింట్స్ అయినా కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. మీకు కొన్ని పాయింట్స్ కూడా కనెక్ట్ అవ్వలేదు అంటే ఇది మీ రీడింగ్ కాదు అనుకోండి. ఓకే. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ వేరే వాళ్ళకి కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ మీ సిచ్యువేషన్కి రెజొనేట్ అవుతుంది. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ దేవుడి నేమ్ చెప్పి కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. యూనివర్స్ అయితే యూనివర్స్, లేకపోతే మీకు ఏ గాడ్, అమ్మవారు ఇష్టమా లేకపోతే శివుడు ఇష్టమా, సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసే రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. వీడియోలో రైట్ సైడ్ కార్నర్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా వాట్సాప్కి మాత్రమే మెసేజ్ చేయండి, డైరెక్ట్గా కాల్స్ చేయొద్దు. ఓకే. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, వస్తారా వాళ్ళు మీకోసం, లేకపోతే మూవ్ ఆన్ అయిపోతున్నారా, మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఈ పర్సన్తో మాకు మ్యారేజ్ అవుతుందా లేదా, ఈ పర్సన్ అసలు నా గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. సో ఇట్లా మీ సిచ్యువేషన్కి, మీ ప్రాబ్లంకి ఇప్పుడు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీస్తే మీకు ఎగ్జాక్ట్గా రెజొనేట్ అవుతుంది. ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ విషయంలో ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Two of Swords, Three of Wands,
6 of Swords, 3 of Pentacles, King of Cups, Knight of Wands, Strength, the Empress, the Star, the High Priestess, 9 of Wands, 4 of Cups, 8 of Wands, Ace of Wands, the Sun. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కూడా పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూనే ఉన్నారు ఈ పర్సన్. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు అట్లా చూపిస్తున్నారు ఏంటంటే వాళ్ళు వర్క్లో బిజీగా ఉంటున్నారని, మనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని, ప్రాక్టికల్ పర్సన్ అని, నాకేమీ ప్రాబ్లం లేదు, నువ్వు ఉన్నా లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా బయటికి షో ఆఫ్ చేస్తున్నారు. కానీ బట్ ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే రీజన్ మనసులో మీరు ఉండబట్టే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ ద వరల్డ్, ఎక్కడ మీరు తనకి దూరం అయిపోతారేమో, శాశ్వతంగా ఈ రిలేషన్ ఎండ్ చేసేస్తారేమో, ఎక్కడ మీరు తనకి దూరం అయిపోతారేమో అని భయపడుతున్నారు. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య కొంతమందికి అయితే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అండ్ కొంతమందికి అయితే కొంతవరకు ఈ రిలేషన్ గ్యాప్ వచ్చింది, సెపరేషన్ వచ్చిందని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్య దూరం కొంచెం ఎక్కువే ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ మీతో సెకండ్ ఛాన్స్ కావాలి అని కోరుకుంటున్నారు. ఇంకొక ఛాన్స్ కావాలి, ఇంకొక ఛాన్స్ ఇస్తే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళ ప్రేమ ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లాస్ట్ టైం నేను మిస్ చేసుకున్నట్టుగా మళ్ళీ అలా నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదు, ఇంకొక ఛాన్స్ కావాలి నాకు అని అడగాలి అనుకుంటున్నారు. కరెంట్లీ వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు. అండ్ 2 of Swords, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్నారండి మీ పర్సన్ మీ విషయంలో. ఒక స్టాండ్ తీసుకోవడానికి కానీ, ఇప్పుడు మాట్లాడాలా లేదా అనే దానికి కానీ, సో మేబీ మీరు అడిగే కమిట్మెంట్ వాళ్ళకి ఇవ్వలేక, మీరు కావాలి అని ఉన్నా కూడా మీ దగ్గరికి రాలేక ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అనిపిస్తుంది. మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు వీళ్ళు. 2 of Swords అంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కానీ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ప్రాబ్లం అది, కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ మేబీ మీ పర్సన్కి 2 ఆప్షన్స్ కానీ 2 చాయిసెస్ కానీ ఏదో ఉంది. లైక్ మీరు వాళ్ళ ఫ్యామిలీనా, లేకపోతే మీరు కెరియరా, లేకపోతే మీరు సంథింగా, ఇట్లా మీ పర్సన్ లైక్ అదర్ థర్డ్ రిలేషన్షిప్స్ ఉంటే సో వాళ్ళ అనే విషయానికి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీతో కూడా ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా కలిసి ఉండాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని వదలాలి అనేం లేదు, బట్ మీరు అడిగే క్లారిటీ అయితే ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. లైక్ మ్యారేజ్ రిలేటెడ్ కానీ, కమిట్మెంట్ రిలేటెడ్ కానీ తీసుకోవాలి అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించగలరా, ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో అన్న టెన్షన్, అన్న భయం వాళ్ళలో ఉంది. అండ్ ఇక్కడ 6 of Swords ఏంటంటే కొంతమంది మూవ్ ఆన్ అయిపోయి కూడా ఉండుంటారు. మన ఇద్దరికి సెట్ అవ్వదు, మన ఇద్దరం మూవ్ ఆన్ అయిపోదాము, వెయిట్ చేశారు కానీ ఏ డెసిషన్ తీసుకోలేక ఇక్కడ వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. సో పాస్ట్ని మర్చిపోలేకపోతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు వీళ్ళు. 6 of Swords ఏంటంటే ఓవర్ థింకింగ్, ఒప్పుకోరేమో, మేబీ మీరు మీ పర్సన్ బలవంతంగా ఏమన్నా మూవ్ ఆన్ అయిపోయి ఉంటారా,
సో కొన్ని సిచ్యువేషన్స్ నాకు అలానే అనిపిస్తున్నాయి. మేబీ ఫ్యామిలీ కోసం కానీ లేకపోతే ఇక్కడ మీ పర్సన్ వాంటెడ్లీ కాకపోయినా సరే మీకు మీ పర్సన్కి లైక్ ఏమైనా క్లాషెస్ వచ్చి మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయి ఉండొచ్చు. లేకపోతే ఇంక ఈ రిలేషన్ వద్దు అనుకొని కూడా నాకు తెలిసి మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. అదే కనిపిస్తుంది. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్, ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో మీ గురించి ఇంకెవరి ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. లైక్ థర్డ్ పర్సన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. లైక్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా పర్సన్స్ నుంచి కూడా మీ పర్సన్ మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్, ఎవరినైనా అడిగి కనుక్కుందాం వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. మేబీ మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన రిలేటివ్స్ అయి ఉండొచ్చు. సో మీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళే కావాలని మీకు దూరం అయ్యారు కాబట్టి డైరెక్ట్గా వీళ్ళు వచ్చి మిమ్మల్ని అడగలేక ఇక్కడ ఇంకొకళ్ళ నుంచి మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. అండ్ రీయూనియన్ కూడా అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. సో మీ ఇద్దరి మధ్య లైక్ ఫ్యామిలీ కానీ వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ ఎంప్రెస్ ఉంది, హై ప్రీస్టెస్ ఉంది కాబట్టి ఎక్కువ మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనిపిస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ కప్స్, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా లాయల్గా, చాలా జెన్యూన్గా ట్రూ ఎమోషన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి. ఇప్పుడు నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ మీకు తన ఎమోషన్స్ చూపించట్లేదు. కానీ ఈ పర్సన్ మీరంటే చాలా ఎమోషనల్, చాలా ప్రేమ, చాలా లాయల్, చాలా జెన్యూన్ పర్సన్. చాలా ప్రేమ ఉంది ఇక్కడ ఈ పర్సన్కి. కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చుంటే ఏదో ఫ్లర్ట్ చేస్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి మీ పర్సన్ మీ విషయంలో చాలా జెన్యూన్, చాలా లాయల్గా ఉంటున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. లైక్ త్వరగా మీ దగ్గరకు వచ్చి చూడడం కానీ, మిమ్మల్ని కలవడం కానీ. సో వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, మీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు. మీ నుంచి దూరంగా వెళ్ళారే కానీ మనసు మాత్రం మీ దగ్గరే ఉంది. దూరం అయ్యారే కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, ఇక్కడ స్పైయింగ్ చేస్తున్నారు. మీరంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. కాబట్టి నైట్ ఆఫ్ వాండ్స్ మీ విషయంలో ఇప్పుడు మిమ్మల్ని చాలా రొమాంటికల్లీ కూడా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. అండ్ మీరంటే చాలా ప్యాషన్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ విషయంలో. ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలన్న థాట్ కూడా వీళ్ళకు ఉంది. అలా కూడా ఫీల్ అవుతున్నారు. తనే రావాలి మీ దగ్గరికి, లేదంటే మిమ్మల్ని కోల్పోతానేమో అన్న భయం కూడా వీళ్ళలో ఉంది. నైట్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే యాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎంత వీళ్ళు మీతో మాట్లాడద్దు అని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నా సరే ఈ పర్సన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, తన లవ్ మీకు చూపించాలి, కన్ఫెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్, కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి కొంచెం ధైర్యం చేయాలనుకుంటున్నారు. తను ధైర్యం చేయకపోతే మిమ్మల్ని శాశ్వతంగా కోల్పోతానన్న భయం తనలో ఉంది. కాబట్టి మేబీ ఈ పర్సన్ ధైర్యం చేసి మీ విషయంలో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు. అండ్ ఎంప్రెస్ కార్డ్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు తనని చాలా బాగా చూసుకున్నారు, ఒక మదర్లీ నేచర్ లాగా చూసుకున్నారు. తనకి ఏది కావాలన్నా అది ఇవ్వడం కానీ, తనని నర్చరింగ్ చేయడం కానీ, తనకి ఏ టైంలో వచ్చినా సరే మీరు తనకి ఏ టైంలో కాల్ చేసినా, ఏ టైంలో మెసేజ్ చేసినా, ఏ టైంలో వచ్చినా కూడా మీరు తనని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడూ ఒక మాట కూడా తిరిగి అనేవాళ్ళు కాదు.
బికాస్ మీకు తను కావాలి. అందుకని మీరేంటంటే తనకి మనీ పరంగా కానీ, ఎమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ గురించి కూడా చూసుకోకుండా ఇక్కడ మీ పర్సన్ గురించి ఆలోచించి తనకు అన్నీ చేసేవాళ్ళు. స్టార్. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో ఇంకా వాళ్ళకి ఒక హోప్ అనేది ఉంది. మీరు తన్ని వదిలేసి ఉండలేరు అని, తన కోసం మీరు ఏమైనా చేస్తారు అనే హోప్ అయితే ఉంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ స్పిరిచువల్గా కూడా పూజలు కానీ అట్లాంటివి కూడా చేయాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరు ఒకటవ్వాలి అంటే ఆ దైవ బలం కూడా ఉండాలి, యూనివర్స్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ హై ప్రీస్టెస్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ పర్సన్ తన ఇంట్యూషన్ చెప్పేది వినాలి అనుకుంటున్నారు, తన మనసు చెప్పేది వినాలనుకుంటున్నారు. మేబీ ఇక్కడ మీ ఇద్దరికి సెట్ అవ్వదేమో, మీ ఇద్దరికి చాలా గొడవలు అయ్యాయి, మీ ఇద్దరికి ఇంకా ఎందుకంటే ఇద్దరు మూవ్ ఆన్ అయిపోయే స్టేజ్లో ఉన్నారు. సమ్ అదర్ పర్సన్ కూడా మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మేబీ థర్డ్ పర్సన్ మీ లైఫ్లో ఉండొచ్చు అండ్ మీ పర్సన్ లైఫ్లో ఉండొచ్చు. సో ఇక్కడ జనరల్ కాబట్టి నేను ఒకరి లైఫ్లో ఉన్నారు అని నేను పర్ఫెక్ట్గా పిన్ పాయింట్గా అయితే నేను చెప్పలేను. అండ్ ఇక్కడ ఏంటంటే హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ తన ఇంట్యూషన్ చెప్పేది, తన మైండ్ చెప్పేది వినాలి అనుకుంటున్నారు. ఓకే, తన మైండ్ చెప్పేది అంటే ఇప్పటిదాకా మీ పర్సన్ ఏంటంటే తన మైండ్ చెప్పేది వినకుండా తనకి నచ్చినట్టు అసలు ఇక్కడ స్టార్టింగే కనిపిస్తుంది, కన్ఫ్యూషన్లో ఉన్నారు. అంటే ఎలా చెప్పాలి అంటే క్లారిటీ లేదు, రెండు రకాలుగా ఆలోచిస్తుంది. కాసేపు కావాలని ఉంటుంది, కాసేపు వద్దు అని ఉంటుంది. ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు ఏంటంటే తన మైండ్, తన ఇంట్యూషన్ చెప్పేది వినాలి అనుకుంటున్నారు. తన ఇంట్యూషన్ ప్రకారం ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. సో 9 of Wands ఈ పర్సన్కి ఎంతమంది తన లైఫ్లో ఉన్నా, ఎవరు తనని పొగిడినా మీ ప్లేస్ మాత్రం ఇంకా మీ వైపు చూస్తూనే ఉంటారు ఇక్కడ ఈ పర్సన్. బికాస్ వాళ్ళందరూ పొగిడితే కాదు, మీరు పొగిడితే, మీరు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. 9 of Wands దానికోసమే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ 4 of Cups ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మేబీ పాస్ట్లో వీళ్ళే కాదు అనుకొని ఇంకా ఈ రిలేషన్ వద్దు అనుకొని మేబీ మీ నుంచి దూరం అయి ఉండొచ్చు. కాబట్టి మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో, తను వచ్చి చెప్తే మీరెక్కడ వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం వాళ్ళలో ఉంది. నాకు ఇప్పుడు అట్ ప్రెజెంట్ నీ ప్రేమ ఏమీ అవసరం లేదు, నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నేను చాలా పడ్డాను, చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా స్ట్రగుల్ అయ్యి ఈ పెయిన్ నుంచి నేను బయటకు వచ్చాను, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అక్కడికే కూర్చోపెట్టకు అని మీరు ఎక్కడ అంటారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. 8 of Wands. సో ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు, కాల్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. సో త్వరగా మీకు ఏదో చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఏం చెప్పాలనుకుంటున్నారు? Ace of Wands. సో మీతో న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పాలి అనుకుంటున్నారు. సో మీతో వీళ్ళకి ఇంకా మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి, ఈ రిలేషన్లో గ్రోత్ కావాలి అని మీకు చెప్పాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ద సన్ కార్డ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో
రీయూనియన్ అయ్యి హ్యాపీగా మళ్ళీ మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఇద్దరు ఒకరికొకరు టైం స్పెండ్ చేయాలి అనేది వాళ్ళ మనసులో ఫీలింగ్. ఓకే, సో చూద్దాము ఇంకా. రీయూనియన్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. సో మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. డిపెండెన్సీ, ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ యూ అండ్ లవింగ్ యూ. మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారంట. మీ ప్రేమ పైన మీ మీద చాలా మేబీ కొన్ని ఇయర్స్ బాండింగ్ కూడా ఉండొచ్చు. సో డిపెండెన్సీ, అలవాటు అయిపోయారు. మిమ్మల్ని చూడకుండా కానీ మీ గురించి ఆలోచించకుండా కానీ ఉండలేకపోతున్నారు. అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అదే కదా నేను ఇందాక చెప్పింది. క్వశ్చన్, ఐ లవ్డ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, నువ్వు నా మనసుని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, ఎందుకు నన్ను ఇంత హర్ట్ చేస్తున్నావు, నేను నిన్ను ఎంతలా ప్రేమించాను. Fortunate, I am the luckiest person, thank you for coming in my life. సో ఎంత అదృష్టం చేసుకుంటేనో మీరు తన లైఫ్లోకి వచ్చారు. ఫార్చునేట్, లక్కీ పర్సన్, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. సో నువ్వు నా లైఫ్లోకి రావడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటున్నారు. మెమరీస్, ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో మీ ఇద్దరు కలిసి ఉన్న మెమరీస్ కానీ, మాట్లాడుకున్నవి కానీ, చాటింగ్స్ కానీ, కాల్స్ కానీ, కలిసి స్పెండ్ చేసిన టైం కావచ్చు. సో మీ ఇద్దరికి గుడ్ మెమరీస్ అవ్వచ్చు, బ్యాడ్ మెమరీస్ అవ్వచ్చు, అది తను మిస్ అవుతున్నారు, అవి గుర్తు చేసుకుంటున్నారు. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ. సో నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నన్ను నమ్ము అంటున్నారు. కన్ఫ్యూషన్, ఐ మీన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. అదే కదా నేను స్టార్టింగ్లో చెప్పింది, కన్ఫ్యూషన్లో ఉన్నారు. తన ప్రేమ మీ విషయంలో కరెక్టా కాదా అనేది కూడా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.